మెదక్ జిల్లా రేగోడు మండలంలోని అన్ని గ్రామాల రజకుల ఆధ్వర్యంలోని చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మా రజకులకు అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని రజకుల మండలం అధ్యక్షులు రాములు ప్రభుత్వానికి తెలిపారు. ఈ కార్యక్రమంలోని రజకుల సంఘం సభ్యులు రాజు, ప్రశాంత్, భీమయ్య, నరసింహులు, తూకారం, అంబయ్య, వీరేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదయ్య, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మా దగ్గర రజక బాంధవులు మరియు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం వచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ ఆమె గొప్ప చరిత్ర. ఆరు తెలంగాణ రజక పోరాటంలో ఆమె పాత్ర మరవలేదు. విష్ణుదొరలకు ఎదిరించి ఈమె భూమి కోసం, వృత్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈమె మా కులస్తురాలు అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆమె యొక్క వర్ధంతిని మా రేగోడు మండలం తరఫున చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరుగుతున్నది. మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మా రజకులు మా తెలంగాణ ప్రాంతంలో చాలామంది నిలబడ్డారు. వాళ్ళు కూడా ప్రభుత్వ పరంగా మంచి మంచి స్కీములు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎటు చూసినా మా రజకులకు అనేది కూడా చాలా ఉపాధి అనేది కూడా చాలా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి మా రజక బాంధవులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి పథకాలు పెట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చాకలి ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పైన కూడా పెట్టాలని మా రేగోడు మండలం తరఫున కూడా కోరుతున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా రజకులని కొద్దిగా చిన్న చూపు అనేది కూడా జరుగుతుంది. అలాంటిది కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మంచి అందరినీ కూడా ఒక సమన్వయం వ్యక్తం చేసి మంచి మంచి పథకాలతోని మా రజకులను కూడా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరడం కూడా అవుతుంది. జై రజక, జై రజక.